ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ రోడ్ అండి. విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్డు. మనకు ఈ రోడ్కి వచ్చేసి ఎకరం సైటు. మనకు జస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు ఎట్లా ఉందో దారి లెక్క కనిపిస్తుందో ఇది దారి. ఇది కూడా ల్యాండ్ కూడా వాళ్ళదే. జస్ట్ మనకు 20 ఫీట్లు 25 ఫీట్లతోటి దారి. తర్వాత సైట్ వచ్చేసి ఇది ఎకరం అండి. ఈ వరం హద్దు. ఈ ప్లేస్ కూడా వాళ్ళదే, కాకపోతే మనకు ఇక్కడి నుంచి దారి ఇచ్చేస్తారు. ఈ వరం లెక్క ఉంది కదా, ఇది హద్దు. స్ట్రెయిట్గా ఇక్కడ నుండి మళ్ళీ ఇది కొంచెం వరం లెక్క కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి స్ట్రెయిట్గా ఈ ఆబ్జెక్ట్ వరకు స్క్వేర్ బిట్ వస్తుందండి. పొలమే, కాకపోతే బోరు బావి ఇట్లా ఏం లేదు, చుట్టూ పొలాలే ఉన్నాయి. బోర్ వేసుకున్న ఫుల్ వాటరు. ఆ హై టెన్షన్కు దీనికి సంబంధం లేదు, అది వేరే సైట్లోకి వెళ్ళిపోయింది, మనకు ఇందులో రాదు. బాగుంటుంది ఎకరం సైటు. ప్యూర్ రెడ్ సాయిల్. మనకు జనగాం డిస్టిక్కి 12 కిలోమీటర్లు వస్తుంది. విలేజ్ పక్కనే. విలేజ్ నుంచి ఎంత అంటే జస్ట్ 300 మీటర్స్ మాత్రమే ఉంటుంది. అది కనబడేది విలేజ్, అది కనిపిస్తుంది కదా, అదే విలేజ్. విలేజ్ నుంచి జస్ట్ 300 మీటర్సే వస్తుంది. జనగాం డిస్టిక్కి 12 కిలోమీటర్లు వస్తుంది. హైదరాబాద్ నుండి 90-95 కిలోమీటర్లు వస్తుంది. మనకు జనగాం టు సిద్దిపేట హైవే ఉంది కదా, ఆ హైవేకి మాత్రం జస్ట్ 2.5 కిలోమీటర్సే వస్తుంది. హైదరాబాద్ నుంచి వెళ్ళి 90-95 వస్తుంది. జనగాం నుంచి వెళ్ళి 12 కిలోమీటర్లు వస్తుంది. మనకు సిద్దిపేట హైవేకి మాత్రం జస్ట్ 2.5 కిలోమీటర్లు వస్తుంది. విలేజ్ పక్కనే ఎకరం పొలం, ప్యూర్ రెడ్ సాయిల్. రైతు దగ్గరనే ఉంది. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి, బాగుంది. మనం తోట కానీ ఏదైనా వేసుకున్న ఆ యాప్ చెట్టు దగ్గర నుంచి వెళ్ళి ఇట్లా వస్తుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, అక్కడ నుండి ఇక్కడ వరకు బాగుంది. సైట్ మాత్రం సూపర్ ఉంది. సైట్ హైట్లో ఉంటుంది, చుట్టూ తోటలే ఉంటాయి. ఇప్పుడు ఇది వచ్చేసి మొత్తం మ్యాంగో తోటనే, మామిడి తోట. అది వచ్చేసి విలేజ్. ఇటు సైడ్ మొత్తం పొలాలే ఉంటాయి. ఎవరైనా ఫ్యూచర్ ప్లానింగ్ కోసం తీసుకొని ఉంచుకుందాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు.